ఎక్కడ పెట్టాలా? ఎక్కడ బాగుంటుంది? ఇక్కడ నన్ను దుబ్బు పాప సైడ్ టైంకి ఇస్తున్నారా? ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారు. నైట్ ఏం చేయట్లేదు కదా? ఆడికే ఇస్తున్నారా? ఇంకెక్కడ అవుతుందన్నా? నేనే వచ్చేదాన్ని కదా. రేపు మాట్లాడుతుంది. రేపు రైతులు కదా, ఏమైంది? నేను చెప్తాను వాళ్ళకి. ఎప్పుడు వచ్చింది ఇట్లా? ఎప్పుడు వచ్చింది? కొత్త పెన్షన్లు వస్తాయి. అప్లై చేసుకున్నారా? చేసి తప్పకుండా వస్తుంది. స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఎక్కించారు. ఫస్ట్ కొత్త పెన్షన్ రావడం మొదలు పెట్టే వాళ్ళు మీరు చెప్తారు ఆయన ప్రభుత్వం, అప్పుడు వెంటనే ఎక్కించమని చెప్తారు. బండి పెట్టిమంటే బండి పెట్టి తోసే బండి ప్రస్తుతానికి తీసుకుంటావా? అదైతే రెడీగా ఉంది. అన్నీ చెప్తుంది. పెట్టించండి, నోట్ చేసుకోవాలి. పిల్లది మా అమ్మాయికి మీ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మీకు బండి పెట్టిస్తాను. ఏనా? సరే, పెన్షన్ వస్తుందిలే. దాదా నువ్వు అందుకే నీకు రన్నాను. నాలుగు చెప్తాను ముందర నువ్వు మంచిగా కాదు. $500
ఈ మధ్య శని ఆదివారం కూడా ఎక్కువ రష్ ఉంది. స్వాతి అయిపోయిందా ఈ మధ్య? ఇంత ఏం షాప్ అక్కడ నార్మల్ ఉంది నార్మల్ వీడియో ఇక్కడ ఉంటావా? అక్కడ కూర్చోమ్మా కూర్చో మాకు అర్థం బాగా చదువుకుంటారా? స్కూల్ అంతా బాగానే ఉందా? బాగా చదువుకుంటారా? అల్లరి చిన్నానికి సీరియస్ ఉన్నాడు. అల్లరి బాగున్నాడు. అంత బాగానే ఉంది కదా? ఉన్న కాడ రోజులు అవన్నీ బాగానే ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు. కష్టపడుతుంది మీ ఆయన బాగా చదువుకోండి. అమ్మని బాగా చూసుకోండి. కష్టపడుతున్నాం. ఏదైనా అవసరం అమ్మని బాగా చదువుకోండి. ఇప్పుడు కొండకు పోనిస్తున్నారా? మరి ఎక్కడ తెచ్చుకుంటారు? కానీ కొండకు పోవడానికి అబ్జెక్షన్ పెట్టకూడదు కదా. ఫారెస్ట్ వాళ్ళు ఎవరు లేనట్టు. ఇప్పుడు ఎక్కడ అమ్ముతావు ఇవి? ఇక్కడికి వచ్చి తీసుకుంటారా? ఎన్ని చేస్తారు మీరు ఇట్లా? రోజుకి 4 చేస్తాం. 4 చేస్తారా? నేను చేయొచ్చా? ఓకేనా? అట్లనే ఎట్లయినా చేస్తుంది. ఇది ఒకటే తయారు చేస్తారా? రకరకాలు చేస్తాం. ఎట్లాంటివి ఉన్నాయి? అంటే చిన్నవి వేసేసినాం మేడం. వేసేసాం, పొద్దున వేసినాం. నేను సరిగ్గా చేస్తున్నానా? పర్లేదా? ఒకటి మార్చి ఒకటా? ఎంత వస్తుంది ఈ బుట్టకి నీకు? 60 రూపాయలు ఇస్తారు. ఈ బుట్టకి 60 రూపాయలా? రోజుకి 4 అమ్ముతావు. ఎన్ని కుటుంబాలు చేస్తున్నారు ఇట్లా? ఇక్కడ మా అల్లుడు మేమే. కళ్యాణ్. మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రాబ్లం ఉందా తెచ్చుకోవడానికి? ఇవి పచ్చళ్ళ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది. ఇదే సమస్య చెప్తున్నారు. పచ్చళ్ళలో కూడా ఇట్లా లోపలికి పోనీయట్లేదని మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా పోనీయట్లేదు. అయితే మేడం దొంగతనంగా తెచ్చుకునేది ఇంక కలుగుతుంది. నేను మాట్లాడతానమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు చెప్పినాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇట్లా మీరు అడ్డుకోకండి, వాళ్ళకి జీవనం ఇదే కదా అని చెప్పినాడు. వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇట్లా మీరు చేసేది? ఇక్కడ మటుకి 2 మేడం. వస్తానమ్మా.
అక్కడే పోదాం మరి. అవునబ్బా, ఇది మనుషులు తక్కువే కదా. 15 రోజులు ఉంటాయి మేడం, అంతే ఉండవు. సంవత్సరం లేవు మాకు కరెంట్ లేదు. ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు లేదు మీకు ఇక్కడ లైట్లు? సుమారుగా ఎక్కడ మేడం 5 నెలలు అర్థం మేడం. ఆ నిద్రలు అప్పుడు చంద్రబాబు శాస్త్రంలో రకమైతే కదా మేడం, చెప్తాలో మేము అప్పుడు జగన్ వచ్చినప్పుడు మేము తగలం, అవి మాకు సంబంధం లేదని. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా మేడం, గుర్తు వేసుకొని ఉండాలి. మాట్లాడి ఏముంటాయో అన్ని వాళ్ళు చూసి ఆ టీవీతో మాట్లాడతాం. ఎంపీడీ ముందుకు రమ్మను. అదే నాకు ఆడ చెప్పినారు, గుట్టలు చేసే వాళ్ళు చెప్పినారు. నేను పీఓతో మాట్లాడతాను, ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి అది ప్రాబ్లం లేకుండా చేద్దాం లేదు. సీఎం కూడా చెప్పినాడు. అట్లా మేడం మాకు బల్బులు ఉండట్లే. ఎప్పుడు నుంచి లేవు కరెంటు? తిరునాళ్ళ ముందల 15 రోజులు ఉంటాయి మేడం, అంతే ఉండవు. సంవత్సరం లేవు. ఎందుకు పోయినాయి? ఎప్పుడు పోయినాయి? ఎన్ని రోజులు అయింది పోయి? 2 వీక్స్, 2 వారాలు అయిందా పోయి? గాలి వచ్చి పోయినాయి లెక్క సార్. సంవత్సరం పైన అయింది. మీరు ఇక్కడ చిన్న చిన్న దాంట్లోకి మీరు రెస్పాండ్ కాకపోతే మీ ఇంటికి కరెంటు తీస్తా. అర్థమైందా? పెట్టించండి. సారీరా.